ప్రసన్నపై టీడీపీ నేతలు ఫైర్. వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ ప్రసన్న. ప్రసన్నకుమారెడ్డి వ్యాఖ్యలపై కోవూరు టీడీపీ నేతల ధ్వజం. వేమిరెడ్డి దంపతులను విమర్శించే స్థాయి మీకు లేదు. బ్రోకర్లంతా నీ చుట్టూనే ఉన్నారు. మా దగ్గర పనిచేసే నాయకులున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి తప్పుడు మాటలపై కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రసన్నకుమార్పై తమదైన స్థాయిలో విమర్శలు గుప్పించారు. బ్రోకర్లంతా ఆయన చుట్టూనే ఉన్నారని, పనిచేసే నాయకులు కార్యకర్తలు వేమిరెడ్డి దంపతుల చుట్టూ నడుస్తున్నారని వివరించారు. గురువారం ఈ మేరకు కోవూరులోని కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మతి భ్రమించి మాట్లాడారని విమర్శించారు. 2019లో ఎన్నికలు చేయటానికి కూడా డబ్బు లేక అప్పుల పాలైన నీకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. అలాంటిది వేమిరెడ్డి దంపతులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అప్పుల పాలైన ప్రసన్నకుమారెడ్డి ప్రస్తుతం 50 కోట్లతో భవనం నిర్మిస్తున్నాడని, ఎన్ని అక్రమాలు చేస్తే ఇంత భవనం నిర్మిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ప్రసన్న భాషా యాస పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు సాగుతున్నారన్నారు. పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం, ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ, పోసాని కృష్ణమురళి అని ఒక అతను, లేకపోతే కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వాడెవడో బోర్లపడ్డ అనిల్ ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది. అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు బుచ్చిరెడ్డిపల్లిలో ఏం మాట్లాడారు? మీ గురించి ఏం మాట్లాడారు? ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్నకుమారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు. తండోపతండాలుగా వెన్నుపోటు అనే కార్యక్రమానికి వచ్చేశారు. పట్టలేనటువంటి పరిస్థితుల్లో కోవూరు బజార్ సెంటర్లు నిండిపోయినాయి అని చెప్పని ఒకరి మీద ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. 200 నుంచి 400, 500 రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే. దానికి ఈ ప్రసన్నకుమారెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? వాస్తవా కాదా? ఈ ప్రసన్నకుమారెడ్డి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది 5 మండలాల్లో, కొడలూరు మండలంలో వీరి చలపతిరావు అనేటువంటి వ్యక్తినో, కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నిరంజన్ బాబు అనేటువంటి వ్యక్తినో, ఇందుకూరుపేట మండలంలో ఇంకొక వ్యక్తినో, ఇంకొక మండలంలో ఇంకొక వ్యక్తినో అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినటువంటి మాట వాస్తవా కాదా? ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా చీత్కరించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 55,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏంటి అంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తూ ఉంది. కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టుంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బెంగళూరులో పోయి కూర్చునేవాడు, ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు, నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు.
దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం. ఒక్కసారి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి. ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పమని గుడ్ల మీద చేసుకొని చెప్పాలా. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల అందరూ ఉన్నారు. అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇంకా. కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాం. నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం. నీకు మాట్లాడేటువంటి మా ఎంపీ గారి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఏ పార్టీలో ఉండేవు, ఏ పార్టీలోకి వచ్చావు? నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీటించి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచి ఒడదీస్తానని చెప్పినటువంటి మాట్లాడిన వ్యక్తివి నువ్వు. అదేవిధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నావు. నువ్వు ఏ గాలికి ఆ చాప ఎత్తేటువంటి రకం. మా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అది తెలీదు. వాళ్ళకి తెలిసినటువంటిది రాజకీయాలకు రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటి, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కారం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటే ముందుకు వచ్చేటువంటి వాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు, పైనుండేటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పేరు నిలబడాలి, ఈ పార్లమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలనేటువంటి ఒకే ఒక్క దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తుంటే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సహించాం ఇదొక్కటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నాలుకలు కోస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఒక్కటే ఒక్క మాట మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఒక ఇన్స్ట్రక్షన్ గారు ఏదైనా వచ్చిందంటే ఒక్కరు కూడా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అట్లాంటి ఉద్దేశం కానే కాదు. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, నిరంతరం ఏ విధంగా ఉపయోగపడాలి, గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు సలహాల మేరకు మాత్రమే పనిచేస్తామని గట్టిగా చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి రేపు పొద్దున ఏం మాట్లాడినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాను. మీద ఉన్నటువంటి నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే, కడపలో మహానాడు తొలిసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరిగిన విధానం చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుల వణుకు పుట్టింది. ఆ వెన్నుల వణుకు పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులందరికీ ఒక దినం ప్రకటించమన్నాడు. ఏం దినం అదంటే విద్రోహ దినం అన్నాడు. వెన్నుపోటు దినమో విద్రోహ దినం ఏదో చెప్పాడు. అది పెట్టాలంటే ముందుగా వాళ్ళు 3 దినాలు పెట్టాలి. 1 కోడికత్తి దినోత్సవం పెట్టాలి, 2 గొడ్డల వేటు దినోత్సవం పెట్టాలి, చివరిలో చెల్లిని తరివెచ్చిన మహోత్సవ దినం పెట్టాలి. ఎందుకంటే ఆస్తి వచ్చింది కాబట్టి. ఆ దినాలు పెట్టకుండా ఆయన నేరుగా వచ్చి నిన్న ప్రసన్న చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. ప్రసన్న గారు ఏం చెప్పారు నిన్న? ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ డబ్బులు ఇచ్చుకుంటున్నారు అన్నారు. అంటే రెడ్ లైట్లో మనుషుల్లా కొంటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉండేది ఎవరు? నీ చుట్టూ ఉన్నటువంటి సూర్య శ్రీనివాసరెడ్డి ఎట్టిపోయాడు, నిరంజన్ బాబు రెడ్డి ఎట్టిపోయాడు, 4 రోజుల తర్వాత చలపతాను ఎట్టిపోతాడు. అది కూడా ఆలోచించాలి వాళ్ళు, ఆ పక్కనుండేవాళ్ళు. అంటే ఆయన చెప్తున్నాడు కదా, రెడ్ లైట్ వేయడం వాళ్ళతో నిన్న తిరిగాను, ఇప్పుడు మీరు కొంటున్నారని చెప్తున్నారు. 93లో నడి రోడ్డు మీద నిలబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆదరిస్తే 2009లో ఎలక్షన్ చేస్తే మేము మా ఏలు మీద వేసిన సిర ఆరక ముందే వెళ్ళిపోయి ఆపరేషన్ ఆకర్ష ఏదో బాగా పెట్టారు రాజశేఖర రెడ్డి. దానికి అమ్ముడిపోయిన వ్యక్తి
ప్రసన్న కుమార్ రెడ్డి రాష్ట్రంలో తొలిసారిగా అమ్ముడిపోయింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న సంవత్సరం పూర్తయింది. సూపర్ 6 అని 6 చెప్పాం, 6 గిట్లో 4 కంప్లీట్ చేసాం. ఇసుక ఇస్తున్నాం, సిలిండర్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, రేపు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ఇస్తున్నాం. అంటే 70% పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఒక పక్క వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. 2 చేస్తున్నట్టు అక్రమాలకి, దోపిడీకి, ముఖ్యంగా కోవూరు, బుచ్చి 2 మండలాలకు సంబంధించి పెన్న పొర్లు కట్ట మొత్తం మట్టి, ఇసుక అమ్మి కోట్లు దోసుకొని వరదలు వచ్చి దాదాపు 10 రోజులు 10 అడుగుల నీళ్ళలో కోవూరు మండల ప్రజలు, బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం ధనదాహనం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వాటితో నీ బతుకు జీవనంలో నువ్వు గడుపుతున్నావు. అవి చూసే, ఇటువంటి దోపిడీలని చూసే నువ్వు పెట్టేవే వెన్నుపోటు తినవు. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు 1,00,000 మంది నిన్ను నేరుగా పొడిచారు. వెన్నుపోటు ప్రజలు పొడవలా, వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు. నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నువ్వు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచావు. అది అలవాటు మీకు. అది మీ కుటుంబంలో చాలా గౌరవంగా నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో ఎన్నో పథకాలు చేసి ఎంతోమందికి జీవనాధారం కల్పించి నీ కుటుంబాన్ని నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించడం. అటువంటి వాళ్ళ కడుపును నువ్వు పుట్టి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ అబద్ధం చెప్పాలన్నా కానీ కోటమ్మ తల్లి సాక్షిగా అని చెప్తాను. మీ తమ్ముడు రాజేంద్ర అదే చెప్తాడు. మరి వాళ్ళ కడుపును మీరు ఎట్ట జన్మించారో మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ కుటుంబం పరువు తీసేదానికే మీరు పుట్టారు. కేవలం ఈరోజు ఎవరి దగ్గర అయితే నువ్వు లబ్ధి పొందావో గతంలో వేమిరెడ్డి దంపతుల దగ్గర, ఈరోజు వాళ్ళని విమర్శిస్తున్నావు. ఇది నీకేమైనా సంస్కృతి? ఇంకోటి బొంబాయి ఏదో మాట్లాడుతూ ఉండవు. నీ చరిత్ర నెల్లూరు సింహపురి హోటల్ పోయి బాయిల్లడిలో చెప్తా నీ చరిత్ర ఏందో. నువ్వు ఏవే కార్యక్రమాలు చేస్తున్నావో ఎక్కడికో వెళ్ళా, మన నెల్లూరు సింహపురిలోనే ఆడ పనిచేసే బాయిల్లడిలో నీ చరిత్ర చెప్తాను. కానీ నీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నాయి. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ సమస్యల గురించి మాట్లాడకూడదు. కాబట్టి మేము ఎవరో మాట్లాడేవలే. నీ కింద నాకు మళ్ళీ అంటే చెప్పాడు గురిగిందని. అట్ట నీ కిందే చాలా ఉంది చెప్పాలంటే. కేవలం మా ఎంపీ, ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేము ఎంతవరకు పనిచేయాలా, ఏం చేయాలా, ప్రజల్లో ఎట్లుండాలా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సూచనలను పాటిస్తూ మేము పనిచేస్తున్నాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ గోటికి సరిపోతాం. కోవూరు మండల నాయకులకి అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నన్న విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పాడు. అవి అతనికి మతి భ్రమించి అధోగతయి చెప్తున్నాడు. ఆయన 2019లో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగనన్న అడిగితే ఏమి ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు, నీ కోవూరు నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నావంటే, అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను, గ్రామాల్లోకి పోతే ముందు వీటి కంటే అప్పుల సంగతి అడుగుతున్నారు. ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా, జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి పోలేకున్నానంటే, అప్పుడు జగనన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు. అది అందరికీ తెలిసిందే.
ఈరోజు మనం కొత్తగా దాన్ని కలిపి చెప్పడమే లేదు. అదే 2024లో ఆయన ఈరోజు హైదరాబాద్లో 50 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం, లక్షల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నా? నువ్వు ఏ వ్యాపారం చేసావన్నా? ఏ వ్యాపారం చేసావు? ఏ బ్రోకర్లను పెట్టి దండావు? ఒక్కసారి నీ మనస్సాక్షికి, నీకు ఆ మనస్సాక్షి లేదనుకుంటున్నాను నేను నిజంగా. గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పావు. ఏం చేస్తే ఎన్ని నీకు వచ్చినాయి, ఏ వ్యాపారం చేస్తే నీకు వచ్చినాయి? నువ్వు నియోజకవర్గంలో చేసిన ప్రతి పనిని ఇప్పుడు కూడా మేము చేస్తామనుకోవడం నీ భ్రమది. ఒక్కసారి నీ భాష, నీ వ్యాస, నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి సరిదిద్దుకో. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు కారులో ఎక్కువ వస్తావు, వెనకాలలో లేదు చెప్తే అది మాట్లాడేస్తావు. అది నిజం అబద్ధం కూడా నీకు తెలియదు. అందుకని నువ్వు ఈసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు దయచేసి మన గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ఒక్కసారి తెలుసుకో. ఎందుకంటే వాళ్ళు నిరంతర సేవ చేయడానికి వచ్చారు, రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. నువ్వు రాజకీయాల కోసమే ఉండవు. వాళ్ళు 100 సార్లు చెప్తున్నారు మేము రాజకీయ నాయకులం